జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేడు ధనుర్మాసంలో 10వ రోజు. అలాగే మన అమ్మ ఆండాళ్ళ తల్లి మన గోదామాత ఈరోజు తిరుప్పావై పాసురాల్లో 10వ పాసురాన్ని గానం చేయబోతున్నది. నిజానికి ఈ ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేదు, వర్ణాలతో సంబంధం లేదు. భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేయతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి. ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది. నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ అంటుంది, నిజానికి మీ ఆనందాలు ఆనందాలు కావు, మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం. ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు కానీ మన బాధలు కానీ కాదు, భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసురంలో. ఇంకా రెండో పాసురంలో అమ్మ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు. వాళ్ళకి అమ్మ రెండో పాసురంలో ధనుర్మాస వ్రతానికి కావాల్సినటువంటి నియమ నిష్టలన్నీ కూడా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుందన్నమాట. ఇంకా మూడో పాసురంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఎందువల్లంటే ఒక వ్రతం కానీ ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు. అయితే అమ్మ కూడా ఈ వ్రతంలో వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా. అయితే 3 అడుగుల నేల గురించి అమ్మ చెబుతూ వామనుడు 3 అడుగుల నేల అడిగాడు. మనకు చూడటానికి మనం సాధారణమైన మనుషులం కాబట్టి మనకి నేలలాగానే అనిపిస్తుంది. కానీ అవి అహంకారము మమకారము అవిద్య అని అమ్మ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అయితే ఈ పాసురాన్ని సర్వసాధారణంగా శుభప్రదమైన కార్యక్రమాల్లో ఆశీర్వచన పాసురంగా మన పెద్దలు గానం చేస్తూ ఉంటారు. ఏ శుభకార్యం జరిగినా ఈ 3వ పాసురాన్ని తిరుప్పావైలో ఉన్నటువంటి 3వ పాసురాన్ని గానం చేస్తారు. ఎందువలంటే వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామనావతార ఘట్టాన్ని వినిపించడం కోసమని ఈ పాసురాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు. అమ్మ 3వ పాసురంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇంకా 4వ పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి. అందరూ స్నానం చేసి ఉండాలి. బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి. అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పర్జన్య దేవుణ్ణి పిలుస్తుంది. అమ్మ
ఆ పర్జన్యదేవుణ్ణి ఆలిమనక్కన్నా అనంగానే వెంటనే పర్జన్యదేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది. మేము శ్రీవ్రతం చేస్తున్నాము, శ్రీమన్నారాయణని పొందడం కోసం, వారి అనుగ్రహాన్ని పొందడం కోసం వెళ్తున్నాము. మీరు మాకు అందరికీ కూడా స్నాన విధి కోసమని నీరు అందించాలి, మీరు ఈ విధంగా వర్షించాలి అని అమ్మ పర్జన్యదేవుడికి అమ్మే సూచనప్రాయంగా అన్నీ కూడా చెప్తుంది. మా అందరికీ కావలసిన స్నానానికి కావలసినటువంటి నీరు మీరే తీసుకురావాలి అని అమ్మ ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని దర్శిస్తుంది. అందుకనే పర్జన్యదేవుణ్ణి ఆలిమలిక్కన్నా అని పిలిచింది అమ్మ. అందువలన ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించింది. కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి, అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా 5వ పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి. మన ఆండాళ్ళ తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే. ఏమండరా, ఏమిటి మాటలు, కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు? పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా, మీరు పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ కర్మఫలాలను కాదు. పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు. మనకు స్మరణము ఆచరణము ఆయనే. అందువలన మన మనస్సు రణం లాంటిది, దానికి స్మా కలిపి స్మరణం చేసుకోండి. మన మనస్సు రణం లాంటిది, దానికి ఆచా కలిపి ఆచరణం చేసుకోండి. ఈ స్మరణము ఆచరణం ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఖచ్చితంగా ఆ భగవంతుడు వాళ్ళకి శరణంగా ఉంటాడు అని అమ్మ చాలా చక్కగా ఆ రోజు పాసురంలో 5వ పాసురంలో మనందరికీ తెలియజేస్తుంది. అంటే మొత్తం మీద 5వ పాసురంలో స్వామి నామ సంకీర్తన చెయ్యమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా. అయితే 1 నుంచి 5 ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుందనే మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ శ్రీవ్రతం ప్రారంభం అవటానికి అమ్మ అడుగుతుంది, అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. లేదమ్మా, ఇంకో 10 మంది తక్కువగా ఉన్నారు అని గోపబాలికలు చెప్పంగానే, అయ్యయ్యో ఆ 10 మందిని లేపాలి కదా, మనం ఆ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా, మనం ఒక్కడమే కాదు కదా, స్వామి యొక్క ప్రేమతత్వాన్ని పొందడం వాళ్ళు పొందాలి కదా అని అంటుంది. అయితే అమ్మకు తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆళ్వార్లు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు, వాళ్ళని లేపమంటోంది. అమ్మతో వచ్చిన గోపికలకు వాళ్ళు ఎవరో తెలియదు, గోపికలే అనుకుంటున్నారు, కానీ అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళు ఆళ్వార్లని. అందుకనే అమ్మ చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా లేపమని చెప్తోంది. అయితే ఆ 6వ పాసురంలో మొట్టమొదటి ఒక గోపబాలికని లేపుతారనమాట. ఆ లేపడం కూడా సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోపబాలికలు మాట్లాడుతూ ఉంటారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపుతారు. ఆహారం సంపాదించుకోవడానికి పక్షులు ఎగురుతున్నాయి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖము సేవకి సమయమైంది రండి అని గట్టిగా వినిపిస్తోంది. ఆ ధ్వని నీకు వినపట్లేదా ఓ పిల్ల? లేవమ్మా లే, చక్కగా మేము ధనుర్మాస వ్రతాన్ని ఆరంభించడం కోసం వెళుతుంటే నువ్వు పడుకుంటావా? నువ్వు రా అమ్మా, మాతో పాటు నువ్వు రా అని చెప్పేసి చాలా చక్కగా ఆ రోజు లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ గోపబాలికను వీళ్ళందరూ కూడా పిలుస్తారు. అప్పుడు బహుశా మేము రాకపోవటానికి మమ్మల్ని నీకులాగా ఎవరూ లేపలా, మేమంతటి మేమే లేచాం. అది కూడా ఎక్కడో గుళ్ళో హరి అనే మాట వినిపిస్తుంటే ఆ నామ సంకీర్తనకు మా శరీరం అంతా చల్లబడిపోయి మా హృదయాలు తట్టి లేపినట్టుగా మాకు అనిపించి మేము వచ్చాం. ఓ పిల్ల, నీవు కూడా లేచి రా అమ్మా, చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం, చక్కగా నువ్వు రా, ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది. అక్కడికి 6వ పాసురం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 7వ పాసురంలో మరలా ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడి నుంచి 6వ పాసురం నుంచి 10 మంది గోపబాలికలను లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మవాళ్ళు. అంటే 10 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది అమ్మ. ఎందువల్లంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గురువులను పెట్టుకుని తీసుకెళ్తే దాని ప్రతిఫలం అనేది ఉంటుంది. అలాగే అమ్మకు తెలుసు కాబట్టి గురువులను తీసుకుని వెళితే స్వామి యొక్క కృపా కటాక్షాలు వెనువెంటనే వస్తాయనే ఉద్దేశంతో అమ్మ గురువుల్ని లేపడానికి ప్రయత్నం చేస్తోంది. ఇంకా 2వ గోపబాలికని 7వ పాసురంలో లేపుతారు. భరద్వాజ పక్షులు తెల్లవారినే లేచి ఎక్కడికి వెళ్ళాలని కీచుమంటూ మాట్లాడుకుంటున్నాయి. ఆ ధ్వని నీకు వినపట్లేదా ఓ పిచ్చిదానా?
పూలు ముడుచుకుని కొప్పులు వీటి చేత పరిమళాలు వెదజల్లుతున్నటువంటి గొల్లభాముల కవ్వముతో గడ్డ పెరుగు చిరుగుతున్నప్పుడు ఆ శబ్దం నీకు వినిపించట్లేదా? వారి కంఠాభరణములు ధ్వనివి నీకు వినిపించట్లేదా? వాళ్ళ మంగళ సూత్రాల చప్పుడు నీకు వినిపించట్లేదా? పెరుగు చిరుగుతుంటే చరచరమని ధ్వని నీకు వినిపించట్లేదా? ఓ నాయకామణి, లేమ్మా, లోపల పడుకుంటావేంటి? చక్కటి తేజోమూర్తి అయినటువంటి నువ్వు శ్రీమన్నారాయణ దర్శనార్థం మేమందరం వెళుతుంటే లోపల పడుకుంటావా? ఓ తేజశాలిని, రామ్మా, మాతో పాటు రా అని చెప్పి ఆ 7వ రోజు పాసనంలో గోపబాలికని మన అమ్మ మిగతా గోపికలందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు ఆ పడుకున్నటువంటి గోపబాలిక కూడా వస్తుంది. ఇంక 8వ రోజు పాసనంలో ఇక్కడ ఏంటంటే గోపిక కృష్ణునికి కూడా కుతూహలం తెచ్చేటటువంటి విలాసవతి. అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట. పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుని వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి. అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో, అంటే పొగరని మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అమ్మ కూడా అదే ఉంటుంది. అచంచలమైన విశ్వాసంతో లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉంది. ఆ అమ్మను లేపడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పాసురాన్ని పాడతారు. ఎందువల్లంటే శ్రీకృష్ణుడే వస్తాడు, నా గురించి ఆయనే రావాలి, భక్తులంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనే రావాలి, మనం ఎందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో లోపల యోగ నిద్రలో పడుకుని ఉంటుంది. అందువల్ల వీళ్ళందరూ వెళ్ళి అమ్మని లేపుతారు. అమ్మ, తూర్పు దిక్కు తెల్లబడుతోంది, అదేవిధంగా ఆ గేదెలు వాళ్ళు మేత మేయటానికి వెళ్ళిపోతున్నాయి, పిల్లలందరూ వ్రతక్షేత్రంలో కూర్చున్నారు. అలా వెళ్ళేవాళ్ళు మేము ఆపి నిన్ను పిలవటానికి వచ్చాం కుతూహలంగా. ఓ పిచ్చిదానా, ఏంటమ్మా ఓ పిల్ల, నువ్వు పడుకుంటావేంటి? చక్కగా కృష్ణుని యొక్క గుణగానాలు మేము గుణగానము చేస్తూ మేము వెళుతుంటే నువ్వు చక్కగా పడుకుంటావా? నువ్వు కూడా రామ్మా. ఆయన మనం అందరం వెళ్ళేటప్పటికీ ఒకటే మాట అనుకుంటాడు, అయ్యో చిన్న పిల్లలందరూ కలిసి వచ్చి గానం చేసుకుంటూ నన్ను చూడటానికి వచ్చారా అని చెప్పి బాధపడిపోయి మన పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటాడమ్మా. ఆయన వస్తాడు నీ మీద ప్రేమే, కానీ మనం వెళ్ళామంటే ఆయన మురిసిపోతాడు, రామ్మా అని చెప్పి చక్కగా లోపల పడుకున్నటువంటి గోపబాలికని 8వ పాసనంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది. ఇంకా 9వ పాసనంలో మాట్లాడుకుంటే, అంటే ఈ రోజు పాసనంలో చాలా చక్కటి విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఎందువల్లంటే శ్రీవ్రతం ప్రారంభమైన దగ్గర నుంచి 6-7 పాసరాలు, అంటే మొదటి 2 పాసరాలు, అంటే 6వ పాసనం 7వ పాసనంలో శ్రవణ ప్రాముఖ్యతను అమ్మ తెలియజేసింది. మరి 8వ పాసనంలో మనన దశని వివరిస్తుంది. 8వ పాసనంలో అంటే నిన్న మాట్లాడుకున్నటువంటి పాసనంలో అమ్మ మనన దశను వివరించింది. ఇంకా 9, 10, 11, 12 అంటే ఇవాళ రేపు ఎల్లుండి అవతలెల్లుండి పాసరాల్లో ధ్యాన దశను నిరూపించబడుతుంది. ఎంత చక్కగా ఉందో చూడండి ఈ పాసురాలన్నీ కూడా. అంటే ధ్యానంలో పరాకాష్ఠనుందిటినటువంటి గోపిక ఈరోజు లోపల పడుకుని ఉంది. అటువంటి గోపికను లేపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నానంటే, అంటే ధ్యానములో ఇంకా ఆమె తర్వాతే ధ్యానించాలి అంటే అక్కడ గోపికలు ఎవరు పనిచేయరు. ఆమె ఎలా ధ్యానిస్తుందో అందరికన్నా ఎక్కువ ధ్యానంలో ఉంటుంది ఆమె. అలాంటి ఆమెను తీసుకెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ మురిసిపోతాడు. ధ్యానము అంటే ఆ గోపిక తర్వాతే లోపల పడుకున్నటువంటి 9వ రోజు, అంటే మనం 9వ పాసురంలో చెప్పబోయేటటువంటి గోపిక లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ఠ అనమాట. ధ్యానానికి పరాకాష్ఠ ఆమె. ఆమెను లేపుకు తీసుకువెళితేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచార్యులను, అటువంటి ఆళ్వార్లను అమ్మ లేపుతోంది. ఎంత చక్కగా గానం చేస్తుందంటే అమ్మ, ఎంత చక్కగా పాసురాన్ని గానం చేసి లోపల పడుకున్నటువంటి గోపబాలికలను లేపడానికి గోపికలు, మన అమ్మ ఆండాళ్ళ తల్లి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రయత్నం, ఆ మొక్క రాకపోతే ఉపయోగం ఉంది, అందరూ వచ్చారు కదా వెళ్ళిపోవచ్చు కదంటే వస్తారు వెళ్ళిపోతారు. కానీ ధ్యానంలోనే పరాకాష్ఠ నొందినటువంటి వ్యక్తిని వదిలేసి అమ్మకు వెళ్ళటం ఇష్టం లేదు. ఎందువనంటే వాళ్ళే ఆళ్వారు, ఆచార్యులు. చక్కగా పడుకుని ఉంది యోగ నిద్రలో, శ్రీకృష్ణుడి గురించి తాదాత్మ్యం పొందుతోంది లోపల. అటువంటి వ్యక్తిని వదిలేసి వెళితే దర్శనం అవుతుందా? కాబట్టి అటువంటి గురువుల్ని వదిలేసి మన స్వార్థం మనం చూసుకుంటే మనకు ఫలితాన్ని మనం పొందలేం. అందువలన చక్కటి గురువులు వెంట తీసుకుని వెళితే మన ఫలితం అనేది ఖచ్చితంగా మనకి దివ్యమైన ఫలితం వస్తుంది, భవ్యమైన ఫలితం వస్తుందని అమ్మ తెలుసు కాబట్టే
అందుకనే ఈ వ్రతంలో అమ్మ ఖచ్చితంగా 9వ పాసనంలో ధ్యానంలో పరాకాష్ఠ పొందినటువంటి గోపికను అమ్మ లేపుతోంది. ఏవమ్మా, నీ మేడ పరిశుద్ధ మణులతో నిర్మించబడింది మాకు తెలుసు. ఆ మేడ మీద సుఖశయ్య మీద నువ్వు నిద్రిస్తున్నావు. నీ చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. అగరధూపం కూడా పరిమళిస్తోంది. మా అత్త కూతురా, లేచి మడికవాటపు గడి తీసి రావమ్మా బయటికి. ఓ అత్త, నీవైనా చెప్పు, నీ కూతురు ఏమన్నా మోగదా, చెవిడిదా, అలిసిపోయిందా? ఏమన్నా నువ్వేమన్నా వద్దని చెప్తున్నావా, రావద్దని చెప్తున్నావా? లేదా నిద్ర పట్టేటట్టు ఏమన్నా మంత్రం ఏమైనా వేసావా? అయితే మహామాయావి మాధవ వైకుంఠవాసాన్ని పెక్కు నామాలు పాడు, ఆమె మేల్కుని మాతో చేరుతుంది అనగానే, వీళ్ళు ఆ మాటలు అనగానే ఒక్కసారి ఆ అమ్మాయి రోమాలు నిక్కపుడుచుకుని వెంటనే యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వచ్చి బృందంలో చేరుతుంది. ఇది 9వ పాసనంలో మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఈరోజు 10వ పాసనంలో అమ్మ ఎంత చక్కగా మేల్కొల్పుతోందంటే, నేడు మేల్కొల్పబోయేటటువంటి గోపిక కృష్ణుని యొక్క పొరిగింటి పిల్ల కింద మనం మాట్లాడుకోవచ్చు. అంటే పక్కనే కృష్ణుడి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆమె అన్నమాట. ఈమె తానుగా కృష్ణుడిని పొందదలిచింది కాదు, ఆ కృష్ణుడే తన వద్దకు రావాలని మొండి పట్టుదలతో ఉందన్నమాట. బాగా ఆశించి ఉంది, నిర్భయంగా నిద్రిస్తోంది. అంటే తైత్తిరీయోపనిషత్తులో ఒక మాట చెప్తారు, ఆనందో బ్రహ్మణో విద్వాన్ అని. ఆనందం బ్రహ్మణో విద్వాన్ అంటే దానిని అనుసరించి బ్రహ్మానందమును పొందుటకు ప్రయత్నం చేస్తోంది ఈమె. ఉపనిషత్ వాక్యం ఏదైతే ఉందో తైత్తిరీయోపనిషత్ వాక్యము, ఆ వాక్యాన్ని అనుసరించి ఈమె బ్రహ్మానందాన్ని పొందుతోంది. ఆ పరమాత్మయే వచ్చి ఆనందింప చేయాలని స్వప్రయత్నాన్ని కూడా మానేసి ఉంది ఆ అమ్మాయి. ఈనాటి గోపిక అటువంటి ఆలోచనలతో ఉంది. ఫలము వచ్చినను రాకపోయిను, దానివల్ల వచ్చు లాభం నష్టాలు నాకేం లేవు, భగవంతుడే అన్నిటికీ ఆయనే వచ్చి చేసుకుంటాడు, తనని కానివి నిశ్చయంగా నాకు కావు అన్నట్లుగానే ఉంది లోపల గోపిక. నావైంది ఖచ్చితంగా నాకే వస్తుంది. ఇప్పుడు ఇంద్రియములన్నీ పనిమాని ఒక్క మనసు మాత్రమే పనిచేస్తోంది. దీన్ని ఏమంటారంటే ఏకేంద్రియావస్థ అంటారు. స్థితప్రజ్ఞుని దశని భగవద్గీతలో ఒక చక్కటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితదీ మునిరుచ్యతే. అంటే దుఃఖములందు కలతనొందని మనస్సు గలవాడు, సుఖములందు ఆసక్తి లేనివాడు, అనురాగము భయము కోపము తొలగినవాడును అగు మననశీలుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుతోంది. స్వామివారు చెప్పారు భగవద్గీతలో. అయితే ఈనాటి గోపబాలిక యొక్క మనస్తత్వం కూడా అదే మనస్తత్వంతో ఉంది. ఆయనే వచ్చి స్థితప్రజ్ఞత కలిగినటువంటి గోపబాలిక. ఆయనే చూసుకుంటాడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయనే బాధ్యత, ఆయనే వచ్చి నా దగ్గరకు వస్తాడు. అలాంటప్పుడు వీళ్ళతో నేను వెళ్ళేది ఏంటి అనే ఉద్దేశంలో లోపల గోపబాలిక పడుకుని ఉంది. ఆమె పైగా కృష్ణుడికి ఆమె అంటే బాగా ఇష్టం. ఎందువలంటే పొరిగింటి పిల్ల. ఆ అమ్మాయి కృష్ణుడినే పొందదలిచింది, కృష్ణుడే రావాలని ఆశిస్తోంది, నిర్భయంగా నిద్రపోతోంది. ఆనందం బ్రహ్మణో విద్వాన్ అన్నట్టుగా లోపల చక్కగా నిద్రించింది. అయితే ఈరోజు అమ్మ లోపల ఉన్నటువంటి గోపబాలికని లేపడానికి ఎంత ప్రయత్నం చేస్తోందంటే చాలా చక్కటి వ్యంగ్య వైభవంతో గోదాదేవి ఈ రోజున వ్యంగ్య వైభవంతో లోపల ఉన్నటువంటి ఆ గోపబాలికను మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తోంది. అంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడి లేపుదామని ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని లేపుకు తీసుకెళ్ళాలి. ఎందువలన కృష్ణుని యొక్క పక్కింటి పెళ్ళి, కృష్ణుడికి పైగా బాగా ఇష్టమైన అమ్మాయి. అందువలన అటువంటి అమ్మాయిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అంటే వాళ్ళు ఆళ్వార్లు యోగ నిద్రలో ఉన్నారు కాబట్టి అటువంటి వారిని తీసుకెళ్తే ఖచ్చితంగా దైవ దర్శనం అవుతుందని అమ్మ ఖచ్చితంగా అమ్మాయిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే అందరూ గానం చేస్తారు. ఈరోజు తిరుప్పావై 10వ పాసనాన్ని అమ్మ అత్యద్భుతంగా గానం చేస్తుంది. అమ్మ గానం చేసింది కూడా మనం కూడా గానం చేద్దాం. ఆ తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. நோற்றுச்சு வர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றம் தாராரோய் வாசல் திருவாதார்
நாற்றுத்தளாய் முடிநாராயணன் நம்மால் போற்றப்பறை தரும் புண்ணியனால் பண்டுருண நாள் கூற்றத்தின் வாய் வீழந்த கும்பகரணன் தோற்றும் உனக்கே பெருந்தியில் தான் தந்தானோ ஆற்றனந்தொலுடையாய் அர்களமே தேற்றமாய் வந்து తిరువేలోరెంబావాయ్ నోచి స్వర్గభోగముల తేలేటి నోచి స్వర్గభోగములు తేలేటి ఓ తల్లి తలుపు తీయకున్నావు మాటైన అనరాద తులసి కిరీటధారి తులసి కిరీటధారి నారాయణుని మనము సేవించితే చాలు పరనొసగు పుణ్యమూర్తి ఆనాడు శ్రీరామునిచే మృత్యువాత పడిన కుంభకర్ణుడు ఓడి ఆతని గాఢ నిద్ర నీకొసగెనా నిద్రమత్తును వీడి ఓ నీలవేణి తెప్పరిల్లుచు వచ్చి తలుపు తీయగరావే తెప్పరిల్లగా వచ్చి తలుపు తీయగరావే జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఆహా, ఎంత చక్కగా అమ్మ గానం చేసిందండి పాసురాన్ని, 10వ పాసురాన్ని. ఈనాటి గోపికను మన అమ్మ ఆండాళ్ళ తల్లి వ్యంగ్య వైభవంతో మేలుకొల్పుతోందండి. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే అమ్మ అంటోంది, ఏవమ్మా మాకంటే ముందు నోమును వచ్చి స్వర్గమునికి ప్రవేశిస్తున్నావా? సరేలే పోనీలే, వాకిలి తెరవపోతే పోయేవు కానీ నోరైనా తెరిచి ఒక మాట అయినా చెప్పవచ్చు కదమ్మా. తలిపేసేసుకున్నావు, నేను కాదనట్లేదు, కనీసం మాటలైనా మాట్లాడాలి కదమ్మా. పరిమళించుచున్న తులసి కిరీటధారి నారాయణుడు మాచే కీర్తింపబడి మాకు పరా ఇస్తాడు కదా, పరా అనే వాయిద్యాన్ని ఇస్తాడు కదా. ఆ పుణ్యమూర్తిచే మృత్యువు నోటిలోకి త్రోయబడిన కుంభకర్ణుడు ముందే నిద్రలో నీతో పందెం కాచి ఓడిపోయి అతని గాఢ నిద్రని నీకు పణంగా ఇచ్చిపోయాడా ఏంటి? అంటే కుంభకర్ణుడు నీకేమైనా నిద్ర ఇచ్చేసి పోయాడా ఏంటి? చెప్పవమ్మా. మరి ఇంత ముద్దు నిద్ర ఇలా అయితే ఎట్లాగమ్మా? మాకందరికీ అరుదైన అలంకారం నీవేగా తల్లి. ఇకనైనా నిద్ర లేచి నిద్ర నుంచి తేరుకుని వచ్చి తలుపు తెరిచి మాతో మాట్లాడు. మన వ్రతము అన్వయించుకో. మన వ్రతాన్ని ఎంత చక్కగా నువ్వు లోపల పడుకుని ఉన్నావో అదంతా జాసంతా మన వ్రతం మీద పెట్టమ్మా అని ఇక్కడ గోపికలందరూ కూడా, బయట ఉన్న గోపబాలికలందరూ కూడా లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలికలు చెప్తూ ఉంటారు. ఇచ్చట స్వర్గమనగా భగవద్ అనుభవం నిరతిశయ సుఖముగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక గట్టి మాట ఏంటంటే ఆనందం అని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. శ్రీరామచంద్రుడితో అడవికి వెళుతున్నప్పుడు సీతామాత ఒక మాట అన్నారు, యస్త్వయా సహస స్వర్గ నిరయో యస్త్వయా వినా అని అద్భుతమైన మాట రామాయణంలో మనకు కనిపిస్తుంది. అంటే నీతో కలిసి ఉండటమే స్వర్గం, నిన్ను వీడిపోయి ఉండటమే నరకం అని సీతామాత రాముడితో అంటారు. అలాగే పొరిగింటి గోపిక కూడా ఈమె కృష్ణుడి కోసం వ్రతం చేస్తోంది, కృష్ణుడు ఈమెను పొందడానికి వ్రతం చేస్తున్నాడు. ఒకరినొకరు పొందడం కోసం పరస్పరం ఇంటి లోపల వ్రతం చేస్తున్నారా ఏమిటి అని గోపికలు బయట ఉన్న వాళ్ళు అడుగుతున్నారు లోపల ఉన్నటువంటి గోపబాలికని. అందుకనేనా నువ్వు తెరవట్లేదు తలుపు? ఆయన నీ గురించి, నువ్వు ఆయన గురించి వ్రతాలు చేసుకుంటున్నారా? ఒక్క మాట చెప్పమ్మా, నోటితో చాలు, మేము వెళ్ళిపోతాము. లోపల కృష్ణుడు ఉన్నాడు, మేము వ్రతం చేసుకుంటున్నాం అంటే చాలు, మేము వెళ్ళిపోతాం. ఆ యోగ నిద్రలో ఉన్న అమ్మాయి, ఏ లోపల కృష్ణుడు ఉన్నాడని మీకెలా తెలుసు అని, కృష్ణుడు మీకు కనపడుతున్నాడా ఏమిటి? లేదు కదా అంటే, ఆయన మాకు కనబడ్డానికి నీ తలుపు అడ్డంగా ఉందమ్మా అన్నాడు. అయితేనే కృష్ణుడు లోపల ఉన్నాడని మాకు తెలిసిందిలే. ఎలా తెలిసింది నన్ను అడక్కు అన్నాడు. ఎలా తెలిసింది అని అడిగింది లోపల నుంచి. ఆయన ధరించిన కిరీటంలోని తులసి సువాసనలు ఉబాలిస్తున్నాయి మాకు నీ తలుపు దగ్గర. మాకు అర్థమైపోయింది లోపల కృష్ణుడు ఉన్నాడు.
ఆయన మా ఇంట్లోకి ఎలా వచ్చాడమ్మా? తలుపులు వేసి ఉన్నాయి కదా. ఆయన పేరేమిటి? నారాయణుడే కదా. నారాయణుడు అంటే ఏంటమ్మా? లోపల వెలుపల అంతటా అంతర్బహిష్యతస్తర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల అంతా ఉన్నవాడు ఆయనే కదమ్మా. నీ గదిలో ఉంటాడు, నా లోపల ఉంటాడు. ఆ స్వామి ఎంత సులభుడు కదమ్మా. ఆయన వద్దకి వెళ్ళి మనం ఏమీ అడగనక్కర్లేదు. స్వామి నేను క్షేమంగా ఉండాలంటే చాలు, మనకు కావలసినవన్నీ కూడా ఆయనే ఇస్తాడు. ఆయనే మన పుణ్యం, ఆయనే మన మనోఫలం, ఆయనే మన ఉపాయం, ఆయనే మన ఉపేయం అని చెప్తున్నారన్నమాట. ఈ పాసనానికి అర్థానుసంధానం చేసుకుంటూ పోతే మనకు ప్రపన్నజ కూటస్థులు అయినటువంటి శ్రీ నమ్మాళ్వారు దర్శనమిస్తారు. ఖచ్చితంగానండి ఈ పాసనము మనం మాట్లాడుకునేటప్పుడు నమ్మాళ్వారు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నమ్మాళ్వారు సిద్ధోపనిష్ఠులు అని మనం మాట్లాడుకోవచ్చు. భగవత్ కటాక్షమే వీరికి భగవత్ ప్రాప్తి కలిగింది. శ్రీకృష్ణ మహాప్రస్థానం తర్వాత కలియుగ ప్రారంభమైన 43వ అయినటువంటి ప్రమాది నామ సంవత్సర శుక్లపక్ష చతుర్థి శుక్రవారం కర్కాటక లగ్నంలో విశ్వసేనాంశంలో కురుకాపురి ఆళ్వార్ తిరునగర్లో అవతరించారు. విశ్వసేనుని యొక్క అంశగా అందరూ అనుకుంటారు. ఈయన్ని మనం మాట్లాడుకునే శ్రీ నమ్మాళ్వారిని. ఆయన ప్రమాదినామ సంవత్సరంలో శుక్లపక్ష చతుర్దశి శుక్రవారం కర్కాటక లగ్నంలో జన్మించారు. అయితే ఈయన పుట్టడం అసాధారణ శిశువు. స్తన్యపానాదులు లేకుండా, ఏడవకుండా, కండ్లు తెరవకుండా ఉన్నాడు. లేక పుట్టినటువంటి వరప్రసాదుడైన ఈ బిడ్డను విపరీతమైన పరిస్థితి చూసి తల్లిదండ్రులు చాలా బాధపడిపోయి ఈ బిడ్డకు ఏం చేయాలన్న ఆలోచనలో ఉంటే ఎవరో చెప్తారు, కురుకాపురిలో ఉన్నటువంటి ఆలయానికి తీసుకెళ్ళండి, భగవంతుడే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాడు అనగానే ఆ శిశువును కురికాపురిలో ఉన్నటువంటి ఆలయానికి తీసుకెళ్తారు. దేవుని ముఖమండపం దగ్గర, శ్రీమన్నారాయణ ముఖమండపం దగ్గర పెడతారు. వెంటనే ఆ శిశువు కన్నులు తెరిచి రాక్కుంటూ పోయి ఆలయం పక్కన ఒక చిన్న చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు పైకెక్కేసి ఆ చెట్టు తొర్రలో పద్మాసనంలో యోగంలో కూర్చుంటాడు. అలాగే ఆయన 16 సంవత్సరాల పాటు ఆ బాలుడు జ్ఞానముద్రలో మౌనంగా ఉండిపోతాడు. ఆయనే నమ్మాళ్వారు. ఈ నమ్మాళ్వారు భగవంతుని తమ మనస్సున ప్రత్యక్ష సమానముగా అనుభవించగా ఆ దివ్యానుభవం హృదయంలో నిముడిక ప్రవాహమై వాగ్రూపమై వెలువడిన 4 దివ్య ప్రబంధాలు రచించారు. ఆ తమిళ్లో చాలా చక్కటి ప్రబంధాలు. వాటినే మనం ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద, సామవేదాలుగా పండిత లోకంలో ప్రసిద్ధి పొందే నమ్మాళ్వార్ స్థితిని పొందినటువంటి గోపబాలిక లోపలుంది. కృష్ణుడే నా గురించి వస్తాడు, కృష్ణుడు గురించి నేను ఆలోచించట్లేదు, ఆయనే నా దగ్గరికి వస్తాడు, మనం వెళ్ళక్కర్లేదు, ఆయనే మన దగ్గరికి వస్తుంటాడు. ఆనందం బ్రహ్మణో విద్వాన్ అనే పద్ధతిలో ఈ గోపబాలిక లోపల పడుకునుంది. అందువలన ఈరోజు అమ్మ చాలా గొప్ప ఉపాయంతో, గొప్ప పోలికలతో, వ్యంగ్యమైన వైభవంతో ఆ లోపల ఉన్నటువంటి గోపబాలికని అమ్మ లేపడానికి ప్రయత్నం చేసింది. ఎందువల్లంటే స్వామికి బాగా ఇష్టురాలు కాబట్టి ఇటువంటి ఇష్టురాలను తీసుకెళ్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క దర్శనం అందరికీ అవుతుందనే ఉద్దేశంతో మన గోదామాత లోపల పడుకున్నటువంటి బాలికను చక్కగా లేపి వ్యంగ్యమైన వైభవంతో అమ్మ లోపల ఉన్నటువంటి పోలికలు పోలుస్తూ, కుంభకర్ణుడు ఏమన్నా నీకు నిద్ర వదిలేసి వెళ్ళాడా, నీకేమన్నా అప్పచెప్పి వెళ్ళాడా, లోపల ఏమన్నా స్వామివారు ఉన్నారా, అందుకు నువ్వు పడుకుంటున్నావు, ఇద్దరికిద్దరు వ్రతాలు ఆచరిస్తున్నారా, ఒక్క మాట చెప్పు మేము వెళ్ళిపోతాము అని అనగానే లోపల ఉన్నటువంటి గోపబాలికి కూడా వచ్చి అంటే నమ్మాళ్వారు ఏ విధంగా అయితే చిన్న వయసులో చెట్టు త్వరలోకి వెళ్ళి 16 సంవత్సరాలు ఎలా అయితే యోగలో ఉన్నారో అలాగా లోపల ఉన్నటువంటి గోపబాలికి కూడా యోగముద్రలో ఉంది. ఆవిడని లేపడానికి ప్రయత్నం చేసింది మన అమ్మ. కేవలం ధనుర్మాస వ్రతానికి ఇలాంటి పుణ్యపురుషులు వచ్చి కలిస్తే ఆ వ్రతం ఇంకా నిండుదనం వస్తుందనే ఉద్దేశంతో మన అమ్మ లోపల పడుకున్నటువంటి గోపబాలికని ఈరోజు 10వ రోజు గోపబాలికని చాలా చక్కగా అమ్మ గోదామాత గోపికలు ఉపాయనిష్ఠులై ఆ గోపికను లేపడానికి ప్రయత్నం చేశారు. అయితే
ఈ గోపిక నమ్మాళ్వారును పోలికలు కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి గోపిక. అందుకనే అమ్మ చక్కగా లేపి ముందు ఇంకొక బాలికని లేపడానికి అమ్మ మిగతా గోపికలు అందరూ కూడా పైన సమాయత్తం అయ్యారు. రేపు పాసురంలో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఆ 11వ పాసురంలో అమ్మ గోపబాలికను ఏ విధంగా లేపుతోంది అనేది మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రులు. స్వస్తి.